హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా ఎగ్ వంకాయ పచ్చిపప్పుతో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను అండి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అండి, తాలింపు గింజలు వేస్తున్నాను, అలాగే కరివేపాకు అనమాట. ఇదండి ఒక పెద్ద ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇదిగోండి ఆనియన్స్ వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ ఆనియన్స్ అనేవి మంచిగా వేగాలండి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అండి ఈ పచ్చిపప్పు అనమాట. నేను ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అయితే అండి చక్కగా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే వేసేస్తాను. ఈ పచ్చిపప్పును కూడా కొంచెం ఆయిల్లో ఒక 1 to 2 మినిట్స్ అయితే కలుపుకుంటూ మనం వేయించేసుకోవాలండి. ఇదిగోండి నెక్స్ట్ ఏంటంటే 2 టమాటాలు అనమాట. మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను. ఇవి కూడా ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను అండి. ఇవి కూడా వేసేసి టమాటా ఎందుకు ముందే వేస్తున్నానంటండి, మనకి వంకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది ఆయిల్లో. టమాటా కూడా మగ్గుతుంది. ఈ 2 వేస్తే కొంచెం ఎట్లయినా ఈవెన్గా కుక్ అవ్వు అని చెప్పేసి ఫస్ట్ నేను టమాటా అయితే కుక్ చేసుకుంటున్నానండి. ఇదిగో చూసారండి టమాటా అంతా కూడా చక్కగా మ్యాష్ అయిపోయింది అనమాట, కుక్ అయిపోయింది. ఇలా మరీ మెత్తగా అవనవసరం లేదండి, ఎందుకంటే వంకాయలతో పాటు కూడా మళ్ళీ కొంచెంసేపు కుక్ అవుతుంది కదా. ఇలా అనమాట పీల్ అనేది ఊడిపోతూ ఉంటుంది, అప్పుడు కుక్ అయినట్టే టమాటో. చూసారు కదా. ఇప్పుడు ఇందులో అండి నేను ఆల్రెడీ వంకాయలు అయితే ఒక 1/2 kg చక్కగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే పెట్టేసాను అండి. అదే కలర్ చేంజ్ అవ్వకుండా చేస్తాం కదా, అలా అనమాట. ఇప్పుడు ఈ వంకాయలను అయితే నేను వీటికి యాడ్ చేసేస్తున్నాను. పొడవు వంకాయలే అండి, చిన్నవి కాదు, మన పొడవుగా ఉంటాయి ఆ వంకాయలు. ఈ వంకాయలు అన్నీ కూడా అండి మంచిగా మగ్గాలి. అసలు వాటర్ అనేది ఏంటంటే మనం వాటర్ అనేది వేయకుండా చక్కగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దగ్గరగా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలా మనం వదిలేద్దాము ఒక 3 మినిట్స్ అనమాట. ఇదిగోండి నేనైతే మూత పెట్టేసి మగ్గిస్తున్నాను అనమాట. చూసారు కదా వంకాయలు కూడా చక్కగా 3 నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోయినాయండి. అయితే ఇందులో మనం ఏంటంటే పచ్చిపప్పుతో పాటు ఎగ్స్ కూడా వేస్తున్నాం అనమాట. సో నేను ఎగ్స్ కూడా ఏంటంటే అండి చక్కగా కుక్ చేసుకొని, అంటే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అండి. ఇది చూసారా ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. చక్క వీటికి ఘాట్లు కూడా పెట్టేశాను. ఇవైతే ఇందులో వేసేస్తున్నానండి. వేసాక మళ్ళీ ఒకసారి మనం చక్కగా అడుగు నుంచి ఎగ్స్ అనేవి చితకకుండా చక్కగా మనం ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. ఏం లేదు, ఇప్పుడు ఇలా కొంచెం ఫస్ట్ మనం ఎగ్స్ ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసామంటే అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది కూడా ఎగ్స్కి పడుతుంది అనమాట, దానికోసమేనండి. అలాగే మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారండి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఉప్పు కారాలు అయితే వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తానండి. కారం అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. స్పైస్ లేదు అందుకని మీరు మీ స్పైస్కి తగినట్టే వేసేసుకోండి. అలాగే సాల్ట్ కూడా అండి, రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా. ఒకసారి మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. నెక్స్ట్ కలుపుదాం. చూసారా అసలు ఎంత బాగుందో. ఒక 4 మినిట్స్ అలా మనము సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుందండి. ఈ వంకాయలు వీటన్నిటిలో ఇంకా ఏదైనా పచ్చిదనం ఉన్నా కానీ చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఆహా చూసారండి చక్కగా కుక్ అయిపోయింది అనమాట. ఆయిల్ కూడా వదిలేస్తుంది కదా, అయిపోయిందండి మన కర్రీ కూడా. ఇప్పుడు ఇంకా మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి అండి లాస్ట్లో కొంచెం మసాలా పొడి మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి, ఏది లేకపోతే గరం మసాలాను వేసుకోండి, బాగుంటుంది. ఇంత ఎన్నిగా చక్కగా చూస్తుంటే తినేసేయాలనిపిస్తుంది కదండి. వంకాయ ఎగ్ పచ్చిపప్పు కర్రీ అనమాట. ఇప్పుడు ఇందులో ఇలాగే కొంచెం అండి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అనమాట. ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఉన్న వాళ్ళైతే వేసుకోండి, లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. బట్ వేస్తే బాగుంటుంది కర్రీకి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా. ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనమాట. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొత్తిమీర వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడం అండి. చక్కగా వేడి వేడి రైస్లో కానీ చపాతీకి దేనిలో అయినా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే, ఈ కర్రీ అయితే అండి. చూసారు కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందనమాట.
చక్కగా వేడివేడి అన్నంలో కానీ, బగారా రైస్‌కి కానీ, చపాతీకి కానీ దేనికైనా బావుంటదండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అనమాట. చాలా సింపుల్‌గా అయితే నేను ప్రిపేర్ చేశాను. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థాంక్ యూ.